వైసీపీ నాయకులు కూటమి నాయకులపైన చౌకబారు విమర్శలు చేసి ప్రజలను మభ్యపెట్టాలని చూస్తే సహించేది లేదని తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ హెచ్చరించారు. జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడారు. చంద్రబాబు నాయుడు పరిపాలన అనుభవానికి, నరేంద్ర మోడీ దూరదృష్టికి, పవన్ కళ్యాణ్ సమర్థతను నిరూపించే విధంగా రాష్ట్రంలోని 175 సీట్లలో 164 సీట్లు కూటమి ప్రభుత్వానికి ఈ రాష్ట్రం ప్రజలు ఇవ్వడం జరిగిందని చెప్పారు. గతంలో వైసీపీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ఫర్ ఎవర్ అన్నట్టు మాటలు చెప్పి ప్రజలను మభ్యపెట్టి అనేక రకాలుగా ప్రజలను మోసం చేసి తనకు ఇచ్చిన అధికారాన్ని కేవలం కక్ష సాధింపు ధోరణికి, విధ్వంసానికి, అరాచకానికి సమయాన్ని వృధా చేశారని అన్నారు. అత్యంత అవసరమైనటువంటి, అత్యంత ఉపయోగకరమైనటువంటి అంశం ఎస్ఐఆర్. ఈ ఎస్ఐఆర్ కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమాన్ని మన రాష్ట్రంలో కూడా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ప్రతి ఒక్క అంశంలో కూడా ప్రజలకు అనేక రకాల అపోహలు ఉన్నాయి. వాటిని తొలగించేటువంటి విధంగా ప్రజాస్వామ్యంలో రాజకీయ పార్టీలకు కూడా ప్రాధాన్యం ఉంటుంది. వాటికి సంబంధించినటువంటి ఎవరైతే బూత్ లెవెల్ ఏజెంట్స్ ఉంటారో వారి భాగస్వామ్యం కూడా అత్యధికంగా ఉంటుందనేటువంటి ఆలోచనతో తెలుగుదేశం పార్టీ ఏదైతే ఈ ఎస్ఐఆర్ కి సంబంధించినటువంటి రివిజన్ ఉందో దీంట్లో ప్రతి ఒక్క క్షేత్రస్థాయిలో ప్రతి ఒక్క కార్యకర్త, ముఖ్యంగా బూత్ లెవెల్ ఏజెంట్ ని కూడా భాగస్వాములు చేయడానికి, ప్రజలు ఎక్కడ కూడా అపోహలకు తావివ్వకుండా అవసరమైనటువంటి కార్యక్రమాన్ని ఎవరు ఇబ్బంది పడకుండా ప్రతి ఒక్కరికి కూడా అవగాహన తెచ్చేటువంటి విధంగా అనేక కార్యక్రమాలను తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. అందులో భాగంగానే ఈరోజు గుంటూరు తూర్పు నియోజకవర్గంలో కూడా ప్రతి ఒక్క కార్యకర్త కూడా ఎస్ఐఆర్ మీద పూర్తిగా అవగాహన తెచ్చేటువంటి విధంగా దాంట్లో ఉన్నటువంటి అంశాలను, ముఖ్యంగా ఆ అపోహలను తొలగించేటువంటి విధంగా, దానితో పాటు ఉన్నటువంటి టైం షెడ్యూల్ ని ప్రతి ఒక్క గడప కూడా ప్రతి ఒక్క ఓటర్ కూడా అందించేటువంటి కార్యక్రమాన్ని మా కార్యకర్తలు తమ భుజస్కంధాల మీద తీసుకోవాలనేటువంటి ఆలోచనతోనే ఈరోజు ఈ కార్యక్రమాన్ని పెట్టుకోవడం జరుగుతా ఉంది. దీంట్లో ముఖ్యంగా 2002కు ముందు ఎవరైతే ఓటర్ గా ఉన్నటువంటి వ్యక్తులు తిరిగి వాళ్ళ ఓట్లు సాధించుకోవడం కానీ, వారి కుటుంబ సభ్యులకు సంబంధించినటువంటి అఫిడవిట్స్ కానీ ఎటువంటి పరిస్థితులు ఉన్నా వాటిని ఏ విధంగా అర్థం చేసుకొని వాటిని బిఎల్ఓలతో సహకరించి పూర్తి స్థాయిలో ఓటర్ నమోదు కార్యక్రమాన్ని పారదర్శకంగా ప్రజలకు అవసరమైనటువంటి విధంగా పార్టీకి ఎక్కడ, ఎందుకంటే ఓటర్లు అనేది ప్రజాస్వామ్యంలో అతి ముఖ్యమైనటువంటి భాగంగా ఉన్నటువంటి అంశాన్ని గుర్తించి తెలుగుదేశం పార్టీ ఈ ప్రక్రియను మరింత వేగవంతంగా, ఉపయోగకరంగా, ముఖ్యంగా ప్రజలకు ఇబ్బంది కలగకుండా మన కార్యకర్తలందరినీ కూడా భాగస్వామ్యం చేసే కార్యక్రమాన్ని తీసుకోవడం జరుగుతా ఉంది. దీన్ని ముఖ్యంగా మెటీరియలైజ్ కూడా చేయడం జరిగింది. కేవలం మాటల పరంగా కాకుండా ప్రజలకు చూడంగానే